जब पतरस से यीशु मसीह बात किया, वो अपना नाव छोड़ दिया, बीवी बच्चे छोड़ दिया। तू क्या छोड़ सकता है? आज तक तेरा पहनाव नहीं बदला, चाल चलन नहीं बदला। దేవుడు పేతురుతో మాట్లాడినప్పుడు ఆయన నావ పోయింది, ఆయన భార్య పిల్లలందరిని వదిలేసిన పేతురు గారు నీతోటేం మాట్లాడతాడమ్మా? నీతోటేం మాట్లాడతాడయ్యా? ఇంకా నీ తొడుగుడు కట్టుబొట్టు మాట తీరు నీ జీవిత విధానం మారలేదు. హల్లెలూయా. ఇలా అడిగి చూడండి. యేసయ్య జక్కయ్యతో మాట్లాడితే ఆయన సమస్తం పంచి పెడతానికి సిద్ధపడ్డాడు. जब परमेश्वर का पुत्र यीशु मसीह जक्कई से बात किया, वो सब अपना बांटने के लिए तैयार हो। तू क्या तैयार हो रहा है? నువ్వే దానికి సిద్ధపడతావు. ఎందుకు మాట్లాడతాడయ్యా నీతో నాతో దేవుడు? మనం ఏం వదులుకుంటాం దేవుని సాంగ్? మన ముఖాలే నా దేవుని గురించి ఏదన్నా వదులుకునేటి? क्यों बात करेगा वो आपसे? हम लोग क्या छोड़ेंगे खुदा के लिए? जीवन जीने का तरीका नहीं छूटा। अरे आप 15 मिनट बाइबल नहीं पढ़ते हो, 15 मिनट प्रार्थना नहीं करते हो, क्यों बात करेगा वो आपसे? ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయవు, ఒక 15 నిమిషాలు బైబిల్ చదవవు, ఎందుకు మాట్లాడతారు దేవుడు నీతో? ఎందుకు ఇస్తాడు నీకు గొప్ప? हम लोग मसीह लोग गाली अंकल మనం క్రైస్తవులం ప్రేసం వస్తే బూతులు వెళ్తానే. ఎందుకు మాట్లాడతారు దేవుడు? ఏం మార్చుకున్నారని మాట్లాడతారు దేవుడు మీతో? क्या बदले करके आप खुदा आपसे बात करें? कि नहीं, मजाक नहीं कर रहा। ये राजा जी आ रहे हैं, बोले खत्म है, ये राजा जी आ रहा है, फिर खत्म। ये इधर से कोई राजा का रत्नारो बोले अपना सीना 32 का 36 करके। अभी ऐसा नहीं है, दबे पाँव चल रहा है. ఇప్పుడలా లేదు, నలిగిపోయి ఆయన తగ్గించుకొని నడుస్తాడట. మార్పు, రాజాకే మార్పు వచ్చింది. నువ్వు రాజా కాదు, రాజా కానీ బిచ్చడానికి తిరుగుడు లేవు. ఆయన నిష్టిచ్చేటట్లేదు మన బతుకు. राजा बदल गया, बाइबल में लिखा है सबसे घटिया राजा बदल गया. हम लोग उसके पास भीख मांगने का भी औकात नहीं है. राजा तक पहुंच जाएगा. अब बस्तर के राजा को मिले, बस्तर वासी लोग आप బస్తర్ రాజా గారితో కలిసారా? బస్తర్ దేశంలో ఉంటారు కదా, బస్తర్ రాజ్యంలో ఉంటారు కదా, ముందు రాజ్యం బస్తర్ రాజాతో కలిసిందా? గదే అంటున్నా, మనం బతుకులు ముష్టి బతుకులు, మనకు ఎవరు కనిపించరు. మరి నిజమైన రాజా అన్న కనిపిస్తారంటే ఆయన కనిపిస్తలేదు, మారు మనసు లేదు. राजाओं का राजा दिखेगा, वो भी नहीं दिख रहा है. जिंदगी नहीं बदला है ना. कितना भी रो लो, जिंदगी बदलने से ही वो बात करेगी, या जिंदगी बदलने के लिए बात करेगी. మారు మనసు పొందాలనన్నా నీతో మాట్లాడతారు, లేక మారు మనసు పొందినాకనన్నా నీతో మాట్లాడతారు. హల్లెలూయా. ఇలా నీ జీవితం మార్చుకో, వీలైనంతగా క్రైస్తవుడిగా మారి. आज अपना जीवन बदल लेना, जितना हो सके उतना मसीह बन जाना.
करते था यीशु मसीह के जमाने में। यीशु मसीह खाना देता है, चंगाई देता है, उद्धार देता है, इसलिए हम क्या कर रहे हैं? यीशु के पास आ रहे हैं। जिस दिन खाना बंद हो गया, चंगाई बंद हो गया, यीशु मसीह क्रूस पे टंगा, 2 लोग दिख रहे हैं वहां पे, मां और एक चेला, कोई दूसरा दिख ही नहीं रहा। ऐसे ఎప్పుడైతే సిలువలో పడ్డాడో అరజెవ్వరు లేరు, ఒక శిష్యుడు ఒక తల్లి ఇద్దరు కనిపిస్తాడు. యేసయ్య దగ్గరికి అన్నానికి రావద్దు ప్లీజ్, యేసయ్య దగ్గరికి స్వస్థతలకు రావద్దు ప్లీజ్, यीशु मसीह के लिए खाना के लिए मत आना, चंगाई के लिए मत आना, यीशु को पाने आना, యేసయ్యని పొందడానికి రా అన్ని అత్తయ్య. నేను ప్రతిసారి చెప్పే మాట, वो आपसे बात नहीं करने का कारण यही है, गलती से वो कुछ पूछ देगा, आप नहीं कर पाओगे। मेरे को ही आप में, आपको ही मुझ में अच्छा चीज नहीं दिख रहा है। वो तो सबसे पवित्र परमेश्वर है, उसको हम में कितना गंदगियां दिखता हो। నాకు మీలో మీకు నాలోనే కొన్ని నచ్చడం లేదు. మరి ఆయన మహాపరిశుద్ధుడమైన దేవుడు, నీలో నచ్చని ఏమన్నా ఉంటే మార్చుకునే తట్టున్నదా నీ జీవితం, నా జీవితం? నేను ఇంతే, ఎంత ఇంతే, నేను మారను, మైనే బదులు, అందుకే మాట్లాడతలేడు. ఆయన మాటలు వినే వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడి ఉంటాడు. वो उनसे बात करने के लिए बहुत उत्साहित रहता है जो उसकी बातों को मानते हैं। पता है, दाऊद से तब तक बात करता था जब तक दाऊद उसका बात माना। जिस दिन वो आज्ञा तोड़ दिया, उसके बाद दाऊद के पास परमेश्वर का आवाज नहीं आया, नातान के पास आया. దావూదు ఎంతవరకు దేవుని మాటలు వినుకుంటున్నాడో అంతవరకు దేవుడు దావూదుతో మాట్లాడుకుంటున్నాడు. ఎప్పుడైతే దావీదు పాపం చేసిండో ఆ తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాల, నాతాన్తో మాట్లాడుతున్నాడు. आप पाप करते रहेंगे, खुदा आपसे बात नहीं करेगा, वो किसी और से बात करेगा. वो अपने लिए उन ईमानदार लोगों को ढूंढेगा जो उसके लिए जीते हैं. ఆయన తన గురించి ఆ నమ్మకమైన వ్యక్తులని ఎన్నుకుతా ఉంటాడు, ఎవరైతే ఆయన మాటలు వింటారో. ఒకసారి తీయండి మొదటి శామ్యూయలు 15వ అధ్యాయం, पहला शामुएल 15 अध्याय उसका 22 वचन. మొదటి శామ్యూయలు 15వ అధ్యాయం 22వ వాక్యం. शामुएल ने कहा, क्या यहोवा ओम बलियों और मेल बलियों से उतना प्रसन्न होता है जितना कि अपनी बात के माने जाने से प्रसन्न होता है. సౌలు రాజాట అమాలేకుని చంపిరార నానా అని చెప్తే మంచి మంచి పశువుల నాట బలి చేద్దామని తెచ్చిండట. साउल राजा को परमेश्वर बोला अमालेकियों को पूरा खत्म करना. साउल क्या कर रहा है? अच्छा अच्छा भेड़ बकरियों को, मोटे ताजे गाय बैलों को बलि करने के लिए ला रहा है. तब शामुएल आके साउल को बता रहा है. శామ్యూయల్ దైవజనుడు వచ్చి సౌలుతో మాట్లాడతాడు, ఏమంటే होम बलि मेल बलियों से वो प्रसन्न नहीं होता, उतना प्रसन्न नहीं होता जितना उसके बात मानने जाने से. होम బలులు మేలు బలిలతో ఆయన ప్రసన్నమయ్యే దేవుడు కాదండి, అంతగా సంతోషపడడు. కానీ ఆయన మాటినే వాళ్ళతో ప్రసన్నపడతాడు, ఆయన సంతోషపడతాడు. बाइबल చెప్తుంది उसके बाद मारे जाने से वो प्रसन्न होता है. उसके बाद सुन, मानना तो बलि चढ़ाने से विनु. దేవుని మాటలు నమ్మి దానిలో నడవడము బలు అర్పించే కన్నా और कान लगाना मेड़ों की चर्बी से उत्तम है. ఆయన మాటలు వినడం, ఆయన వైపు చెవు పెట్టి ఆయన మాటలు వినడము గొర్రెల కొవ్వు కన్నా గొప్పది అని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు దేవుడి మాటలు విన్నప్పుడు ఆయనకు గొర్రె కొవ్వుని నైవేద్యంగా పెట్టినట్టాట ఆయనకు. जब आप उसके बात को मानते हैं, परमेश्वर के सामने मेढ़ों की चर्बी चढ़ाए जैसा है। बलि चढ़ाना चाहते हैं ना, आप उसका बात मानो. ఆయనకు బలులు అర్పించాలని ఉన్నదా? दहन बलुलु हवन करने का आपको इच्छा प्रभु के लिए, उसका बात को मानना. वो आपसे इसीलिए बात नहीं करता है. ఆయన మీతో అందుకే మాట్లాడు. మీకు తెలుసున్నా మళ్ళా మీరు అది చేయలు. आपको पता है परमेश्वर इस बंदे के साथ ये कराना चाहता है, उसको वो करने दो. आपको पता है परमेश्वर आपके साथ कुछ कराना चाहता है. ऑप्शन क्यों ढूंढ रहे हो? वो पाल नहीं सकता क्या आपको? ऑप्शन ఎందుకు ఎన్నుకుతాను? ఆయన నిన్ను సాధగలగడా? మొన్న ఒక దైవజనంతో మాట్లాడతాను నేను. परसों एक प्रभु के जन से बात कर रहा हूं मैं. ब्रदर प्रार्थना कीजिए प्रभु मेरे को एक जॉब देने के लिए करके. బ్రదర్ గారు ప్రార్థన చేయండి దేవుడు నాకు ఒక మంచి జాబ్ ఇచ్చేలాగా. ఆయన అన్నాడు దేవుడు పరిచర్యకు పిలిచాడు ఆ బ్రదర్ మిమ్మల్ని. वो ब्रदर बोले प्रभु आपको सेवा के लिए बुलाया ब्रदर. बोला हाँ बुलाया. మరి మీరు నమ్ముతున్నారా బ్రదర్ దేవుడు మిమ్మల్ని పరిచర్యకు పిలిచాడు करके पूछे. आप यकीन कर रहे हैं कि परमेश्वर वास्तव में आपको सेवा के लिए बुलाया? मैं बोला हाँ. तो फिर ऑप्शन में जॉब को क्यों रख रहे हैं? ऑप्शन ला जॉब ने ఎందుకు వస్తున్నారు బ్రదర్? పిలిచినోడు సాదడా? बुलाया वाला पालेगा नहीं क्या? मैं भयंकर प्रार्थना कर दे रहा, जॉब खरीदने का शक्ति दे. जॉब कमाने का शक्ति नहीं, जॉब खरीदने का शक्ति दे करके प्रार्थना कर रहा हूं. और ये प्रभु का जन बोल रहा है ऑप्शन में जॉब क्यों है? నాకు బిజినెస్ సాతగావు బ్రదర్. बिजनेस भी तो ऑप्शन है बोल रहा. నాకు బిజినెస్ చేయడం సాత కాదు బ్రదర్ बोला. मेरे को बिजनेस करना नहीं होता है. तो बिजनेस भी तो ऑप्शन है बोला. बुलाए वाला पाल नहीं सकता ब्रदर, आप जॉब ढूंढ रहे हो बोलता है. मेरा बेइज्जती कम और परम बेइज्जती ज्यादा हो गया. సిగ్గుపోయే లెక్క కాదు, చచ్చిపోయే లెక్క అయిపోయింది ఆడ. అయ్యో ఎందుకు రాకెలికిరా ఈ దైవజనుడిని. కాన్ లగానా మేడం కి చర్బీ సే ఉత్తమ హై. ఆయన మాట వినుట, చెవు ఆయన మాట వైపు చెవు పెట్టుట. గొర్రెలా కొవ్వుని కాల్చినప్పుడు ఆ ధూపం వస్తుంది చూడండి, అంతకు గొప్పదాట. హల్లెలూయా హల్లెలూయా. వినగలుగుతున్నావా ఆయన మాటని? सुन पा रहे उसका बात को? आपको पता है इसके बाद क्या हुआ था? इसके बाद ईमानदार राजा को ढूंढना स्टार्ट कर दिया खुदा. और इस बार खुदा एक दिल डॉल और एक छाती चौड़ा वाला 32 इंच नहीं 38 इंच का छाती वाले को नहीं ढूंढ रहा है. वो छाती में जो दिल है, ये दिल जो उसके लिए धड़कता है, उसको ढूंढ रहा है. हालेलुया. ఈసారి దేవుడు సావుల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఈసారి నేను దైవజనుడిని ఎవరినైతే ఎన్నుకుంటానో, రాజా గారిని ఎవరినైతే ఎన్నుకుంటానో, వాని సీన 38 ఉంటేనే బాగుంటది అనుకొని ఎన్నుకుతలేడట. ఆ సీన అంటే ఈ చెస్ట్ లో ఉన్న గుండె ఆయన గురించి కొట్టుకునే గుండె కావాలని ఎన్నుకుతాడట. హల్లెలూయా. उसको 36 का सीना वाले नहीं चाहिए, 26 का भी चलेगा, लेकिन सीने का अंदर का दिल उसके लिए धड़कना चाहिए. हालेलुया. చెస్ట్ 36 ఉండే అవసరం లేదు, 26 ఉన్న చెస్ట్ కూడా ఆయనకు నడుస్తుంది. కానీ ఆ చెస్ట్ లోపల ఇటు ఒక గుండె ఉంటుంది చూడు, ఆ గుండె ఆయన గురించి కొట్టుకోవాలన్నట్టు. ఎంత గొప్పది ఆ గుండె. ఎలాంటిది తెలుసా? 42వ కీర్తనలో దావీదు గారు 42వ కీర్తనలో ఏం రాస్తారు తెలుసా? एलागा जैसे हिरनी पानी के लिए प्यासी है, मैं तेरे लिए वैसा हाँफता हूं. ఎలాగా
అడవి దుప్పి ఎలాగ నీటి వాగుల కొరకు తప్పిస్తుందో, తృష్ణ కలిగి ఉంటుందో, అలాగా నేను నీ గురించి దాహం కలిగి ఉన్నాను. బోలా ఏయి దిల్ చెయ్యి మేరకు, నాకు ఈ గుండె కావాలి, నాకు అంత పర్సనాలిటీ ఉన్నాడు అద్దవ్వా, ఈ గుండెడు కావాలి. ప్రైస్ లార్డ్. ఈ గుండె నన్ను నమ్మే గుండె. 90 ఏళ్ళ ముసలోని దేవుడు 75 ఏళ్ళ ముసలోని పరిచర్యగా పిలిచిండట. ఎవరు తెలుసా? 75 ఏళ్ళ ముసలోడు అబ్రహాం గారు. అయ్యా సారీ, బాధపడకండి. 75 ఏళ్ళ వృద్ధుల్ని పరిచర్యగా పిలిచిండు. उसके नाम के लिए बुला लिया. 75 साल का बुढ़ाऊ व्यक्ति को उसका सेवा के लिए बुला लिया. और जब 75 साल में उसको सेवा के लिए बुलाया, तब इसके पास बच्चे नहीं है. इसका खुद का रिक्वायरमेंट है, मेरे पास बच्चे नहीं है, నా దగ్గర పిల్లలు లేరు. ఈయన ప్రార్థన రిక్వెస్ట్ వేరే నడుస్తుంది. అటు 10 ఏళ్ళు చిన్నది, చిన్నది అంటే మీరు చిన్నది అనుకోకండి, 65 ఏళ్ళ ముసల్ది. वो 10 साल छोटी, छोटी का मतलब एकदम बच्ची नहीं है. 65 साल की डोकरी है. बूढ़ी माँ है सारा. 65 साल में सारा जी है. 75 साल में कौन है? अब्राहम है. दोनों मिलकर गांव छोड़ दिए. ఇద్దరు కలిసి 75 ఏళ్ళ వృద్ధుడైన అబ్రహాము, 65 ఏళ్ళ ముసల అమ్మ ఎవరు? సారా గారు ఇద్దరు ఊరును వదిలేసి, దేశాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ఆస్తిపాస్తులన్నీ వదిలేసి ఎటు పోతాన్లాట? దేవుడు చెప్పేకే పోతాన్లాట. अपना परिवार छोड़ दिए, अपना खेत कल्याण छोड़ दिए, अपना प्रॉपर्टी छोड़ दिए, अपना परिवार को छोड़ के, अपना देश को छोड़ के परमेश्वर दिखाने का देश को जा रहे हैं. యేసయ్యకు ఆ గుండె కావాలి, దేవుణ్ణి నమ్మే గుండె. అందుకే నీ దగ్గర బహుమూల్యమైన ఏమన్నున్నది అంటే, आपके पास कोई बहुमूल्य चीज है आपके शरीर में, वो आपका दिल है. और ये 14 फरवरी को पता नहीं कितनों का दिल किधर ट्रांसफर हो गया है भी कि नहीं, कि खाली पड़ा होगा. खुदा बोले आके, अरे ये दिल तो गायब है. 14 తారీఖు ఎన్ని హృదయాలు ఎటు ట్రాన్స్ఫర్ అయిపోయినాయో. సండే రోజు వీళ్ళు చర్చకి వచ్చిళ్ళు, ఇవాళ 16 తారీఖు. దేవుడు వచ్చి చూస్తే, అయ్యో జీవనం ఈడ గుండె లేదాయా, ఎవరికి 14 తారీఖు ఇచ్చి వచ్చిళ్ళు. వీళ్ళు ఈడ ఖాళీగా ఉన్నది, గుండె లేదు. వీళ్ళే ఇచ్చి అవతల లేలా, వీళ్ళే ఇచ్చేసాడు. హల్లెలూయా. यही देख के आए 14 तारीख का अपना दिल, वो आगे वाला दिया भी नहीं है. यहाँ दिल की जगह खाली है, पता नहीं कैसा काम कर रहा है इसका दिल. फिर इसका डायलॉग भी रहेगा, मेरा दिल तेरे लिए धड़कता है. अरे उसी के पास है तेरा दिल. वो फुटबॉल खेलेगा. मजाक नहीं कर रहा हूं, मोहब्बत के पंछी लोगों, मजाक नहीं कर रहा हूं. हाँ, प्रेम पक्षुलारा आप लोगों के लिए. जवान लोग देखेंगे ना, उधर ज्यादा व्यूज, यहाँ 20 लोग देख रहे हैं, वहां 150 लोग देखते हैं. क्या पता उधर मोहब्बत के पंछी लोग, प्रेम पक्षुला अटूट उन्नई कावच्चु. बाइबल बताती है खुदा को वो दिल चाहिए जो उसके ऊपर विश्वास करता है. बंद कर दूंगा जल्दी, टेंशन मत लो, चेहरे में दिख रहा है. ఆ గుండె కావాలి. ఏ గుండె అయితే యేసయ్య గురించి కొట్టుకునే గుండె, ఆ గుండె కావాలి. ఏ గుండె అయితే యేసయ్యను నమ్ముతుందో, దేవుణ్ణి నమ్మే గుండె కావాలి ఆయనకు. ఇలా మనం తిస్సలోనికలో, మొదటి తిస్సలోనికలో ఏం చూస్తుంటాం తెలుసా? 2:13లో ఏం రాపిస్తాడు తెలుసు, ఏం రాస్తున్నాడు తెలుసా? నిజంగా వహ తుమ్ విశ్వాసియో మే జో విశ్వాస్ రఖతే హో ప్రభావశీల్ హై. ఎవరైతే ఆ వాక్యాన్ని నమ్మి విశ్వాసిస్తున్నారో వాళ్ళకు అది ఏం చేస్తుందట? పవర్ఫుల్ అట. అది పని చేస్తుందట. వాక్యము పని చేస్తుందట. పిలిచినోడు నమ్మకమైనోడు. వీలైతే ప్రార్థన చేయండి సేవలో లేపడానికి నన్ను, వీలైతే ప్రార్థన చేసుకోండి సేవలో లేపడానికి మిమ్మల్ని. భటకనే కా జరూరత్ నహీ, కౌడుబడే అవసరం లేదు. యావత్ ప్రపంచంలో అప్పుడప్పుడు కౌడుబడిపోతా ఉంటాం మనం. అబ్బా ఆయన దగ్గర కారు, అబ్బా ఈయన దగ్గర బండి, అబ్బా ఈయన దగ్గర ఇల్లు, నా దగ్గర ఏం లేదు. कभी कभी भटक जाते हैं हम लोग.
बुलाया वाला ईमानदार है। हमको क्या दिखता है, अरे बाप रे उसके पास कार आ गया, ये घर बांध दिया, ये बाइक ले लिया, अरे ये नया शादी भी कर रहा है, बाप रे मेरे पास कुछ भी नहीं है। खुदा भी बैठ के सोचता होगा, मैं खुद मिला हूं तेरे को, कुछ नहीं ये बोल रहा है। దేవుడు కూర్చుండి ఆలోచిస్తా ఉంటాడు, నేనే దొరికిన కదయ్యా, సర్వలోకాన్ని రచన సృష్టికర్తని, నీ దగ్గరనే ఉన్న కదయ్యా, మళ్ళా నీ దగ్గర ఏం లేదంటాను। इस संसार को बनाया वाला सर्वशक्तिमान तेरे पास है। आपको पता है बाइबल में अब्राहम की बीवी छीन ले जाने के बाद अब्राहम रोया करके कहीं नहीं लिखा है। उसको पता था एक गई दूसरी आ जाएगी। मजाक नहीं कर रहा। फिरौन का राजा सारा को ले गया। అబ్రహాము భార్యని ఐగుప్తు రాజు తీసుకున్నాడు। అబ్రహాం ఏడ్చినట్టుగా బైబిల్లో రాసి లేదు। ఆయనకు తెలుసు ఒక్కది పోయిందా ఇంకొకటి వస్తుంది, దేవుడు ఇస్తాడు। మజాక్ అంటాను, నేను నిజం చెప్తాను। ఐగుప్తు రాజు ఎప్పుడైతే సారాని ఇచ్చిండో, సారాకు ఐగుప్తు రాజు హజీరాని రాసినిచ్చిండట। जब परमेश्वर हजीरा को दिया, सॉरी सारा को रिटर्न कराया ना, तब सारा के साथ हजीरा भी आई। और हजीरा कौन थी पता है? अब्राहम की दूसरी पत्नी। सारा मरने के पहले हजीरा को भगा दिया। सारा చనిపోక ముందు హజీరా నరమేసిండు। హజీరా ఒక కొడుకును పట్టుకొని బతికేస్తుంది పాపం। एक बेटा को लेके हजीरा अपना जिंदगी जी रही है। सारा मर गई, 140 साल का बुढ़ा व्यक्ति है। सारा చచ్చిపోయింది, 160 సంవత్సరాలు 140 సంవత్సరాలు। ఈ పండు ముసలి వ్యక్తి మళ్ళా కతూరా అనే దాన్ని చేసుకున్నాడు, మూడో భార్య। ये बुढ़ा व्यक्ति अब्राहम जी तीसरा शादी भी किया, तीसरी बीवी का नाम है कतूरा। एक गई दूसरे को लाई, दूसरे को भगाए, तीसरी आई। तब नियम नहीं था एक शादी में रहना करके। आशीष तो पूरा बीवियों में दिखता था। प्रभु बोला तेरे बेटे को मैं जैसा आशीष दूंगा कहीं और नहीं मिलेगा। 1000 शादी करके रखा है दाऊद का बेटा। దేవుడు అంటాను, నీ కుమారుడు నేను బహుగా దీవిస్తాను, ఆయన శత్రువుని కాపాడుతాను, ఆయన నా కుమారుడుగా ఉంటాడు। ఆ కుమారునికి ఎందరు భార్యలాట, 1000 మంది భార్యలు। పాత నిబంధనల భార్యలే ఆశీర్వాదాలు, కొత్త నిబంధనల परिशुद्धता आशीर्वादम। हालेलुया। पुराने नियम में बीवियां आशीष बन के आती थी, नया नियम में पवित्रता ही आशीष बन के आता है। हालेलुया। యేసయ్య గురించి కొట్టుకునే గుండె నీ హృదయంలో ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు। अगर आपका दिल उसके लिए धड़कता है वो आपसे बात करेगा। फिर समझ जाना वो अगर कुछ बात कर रहा है आपको पालन करना पड़ेगा। ఆయన గనుక నీతో ఏమన్నా మాట్లాడితే दानी नम्माले, वो क्यों आपसे बात कर रहा है, क्या बात कर रहा है समझना पड़ेगा। ఎందుకు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అది నమ్మాలే, అది నమ్మాలే। దేవుని మాటలు ఉట్టి పచ్చులతో మాట్లాడలేనా। परमेश्वर हायरे गैरों से सबसे बात नहीं करता। अगर किसी से बात किया तो खत्म है भाई उसका लाइफ। जब पतरस से यीशु मसीह बात किया, वो अपना नाव छोड़ दिया, बीवी बच्चे छोड़ दिया। तू क्या छोड़ सकता है? आज तक तेरा पहनाव नहीं बदला, चाल चलन नहीं बदला। దేవుడు పేతురుతో మాట్లాడినప్పుడు ఆయన నావ పోయింది, ఆయన భార్య పిల్లలందరిని వదిలేసిన పేతురు గారు నీతోటేం మాట్లాడతాడమ్మా, నీతోటేం మాట్లాడతాడయ్యా? ఇంకా నీ తొడుగుడు కట్టుబొట్టు మాట తీరు నీ జీవిత విధానం మారలేదు। హల్లెలూయా। ఇలా అడిగి చూడండి, యేసయ్య జక్కయ్యతో మాట్లాడితే ఆయన సమస్తం పంచిపెడతానికి సిద్ధపడ్డాడు। जब परमेश्वर का पुत्र यीशु मसीह जक्कई से बात किया, वो सब अपना बांटने के लिए तैयार हो। तू क्या तैयार हो रहा है? నువ్వే దానికి సిద్ధపడతావు। ఎందుకు మాట్లాడతాడయ్యా నీతో నాతో దేవుడు? మనం ఏం వదులుకుంటాం దేవుని సాంగ? మన ముఖాలేనా దేవుని గురించి ఏదన్నా వదులుకునేటి? क्यों बात करेगा वो आपसे? हम लोग क्या छोड़ेंगे खुदा के लिए? जीवन जीने का तरीका नहीं छूटा। अरे आप 15 मिनट बाइबल नहीं पढ़ते हो, 15 मिनट प्रार्थना नहीं करते हो, क्यों बात करेगा वो आपसे?
ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయవు, ఒక 15 నిమిషాలు బైబిల్ చదవవు. ఎందుకు మాట్లాడతారు దేవుడు నీతో? ఎందుకు ఇస్తాను నీకు గొప్ప? क्यों देगा वो आपको? जाके अन्य जाति को देखो, वो जब भक्ति करते हैं ना, भक्ति में ही रहते हैं. 9 दिन का उपवास किए बिना चप्पल पहने, सुबह जाके नहाएंगे, टाइम से पहले वहां पहुंचेंगे. వాళ్ళు అన్య జాతులను చూడండి, వాళ్ళకు చేతులు మొక్కాలి. వాళ్ళకు 9 రోజులు వాళ్ళకు ఉపవాసం ఉండదు, ఉట్టి కాళ్ళతో నడతారు. ఎండ ఉండని, బుగ్గి ఉండని. ఇంకేంది? పొద్దున్నే స్నానం చేయాలి, తలంటుకొని స్నానం చేయాలి. మాలేసుకున్న సహోదరుని చూడు, ఆయనకి ఎంత రేసం వచ్చినా స్వామి అని మాట్లాడతాడు. బూతులు రావాయన నోట్లో ఆ రోజు, ఆ 40 రోజులు. जो माला डाल लेता है, भाई लोग उनको बात करो, वो स्वामी करके बात करेगा, उसको कितना भी गुस्सा है. हम लोग मसीह लोग गालियां निकल रहे, మనం క్రైస్తవులం రేసం వస్తే బూతులు వెళ్తానే. మనం ఎందుకు మాట్లాడతారు దేవుడు మీతో? ఏం ఏం మార్చుకున్నారని మాట్లాడతారు దేవుడు మీతో? क्या बदले करके आप खुद आपसे बात करें. मारने जीवितालू बदला हमारा जीवन, बदला हमारा चाल चलन, बदला हमारा कुछ भी बदला. खुदा को लगता है कि इसमें कुछ बदला है, मैं देख रहा हूं इसके अंदर बदलाहट. ఏమన్నా మారిందని దేవుని కనిపిస్తుందా? నిన్ను చంపుతారా నాన్న అని ఆజ్ఞాపించి ఇజబేలు భర్త అహాబు గారిని ఆజ్ఞాపించిన తర్వాత ఆయన నెమ్మది, ఆయన మారిన తర్వాత ఆయన రాజా లెక్క నడుచుడు కాదట, దబే పావు చల్తాత. इजबेल का पति अहाब को खुदा बोला मैं तेरे को मार डालूंगा, नम्र बन जा. अहाब दबे पांव चल रहा है, धीरे से चल रहा, राजा जैसा नहीं चल रहा वो. फिर खुदा बोला देख, उसका जीवन में बदलाहट आ गया. अब वो दबे पांव चलना स्टार्ट हो गया. చూడుము ఆయన జీవితంలో మారు మనసు వచ్చింది. ఏందట? ఆయన నెమ్మదిగా నడుస్తాడట, ఏ అపాయం లేకుండా మెల్లగా నడిచేవాడు. అంతకుముందు రాజా గారు కదా, రాజగంభీర రాజమార్తాండంటే ఈయన లకలకలకలక करते आता था. कि नहीं, मजाक नहीं कर रहा. ये राजा जी आ रहे हैं, बोले खत्म है, ये राजा जी आ रहा है, फिर खत्म. ये इधर से कोई राजा का रत्తున్నారు बोले अपना सीना 32 का 36 करके. अभी ऐसा नहीं है, दबे पांव चल रहा है. ఇప్పుడు అలా లేదు, నలిగిపోయి ఆయన తగ్గించుకొని నడుస్తాడట. మార్పు, రాజాకే మార్పు వచ్చింది. నువ్వు రాజా కాదు, రాజా కానీ బిచ్చగాని తిరుగుడు లేవు. ఆయన ముష్టిచ్చేటట్లేదు మన బతుకులు. राजा बदल गया, बाइबल में लिखा है सबसे घटिया राजा बदल गया. हम लोग उसके पास भीख मांगने का भी औकात नहीं है, राजा तक पहुंच जाएगा. अब बस्तर के राजा को मिले, बस्तर वासी लोग आप लोग, బస్తర్ రాజా గారితో కలిసారా? బస్తర్ దేశంలో ఉంటారు కదా, బస్తర్ రాజ్యంలో ఉంటారు కదా, ముందు ఇది రాజ్యం. బస్తర్ రాజాతో కలిసిందా? గదే అంటున్నా, మనం బతుకులు ముష్టి బతుకులు, మనకు ఎవరు కనిపించరు. మరి నిజమైన రాజా అన్న కనిపిస్తారంటే ఆయన కనిపిస్తలేదు, మారు మనసు లేదు. राजाओं का राजा दिखेगा, वो भी नहीं दिख रहा है. जिंदगी नहीं बदला है ना. कितना भी रो लो, जिंदगी बदलने से ही वो बात करेगा, या जिंदगी बदलने के लिए बात करेगा. మారు మనసు పొందాలనన్నా నీతో మాట్లాడతారు, లేక మారు మనసు పొందినాకనన్నా నీతో మాట్లాడతారు. హల్లెలూయా. ఇవాళ నీ జీవితం మార్చుకో, వీలైనంతగా క్రైస్తవుడిగా మారిపో. आज अपना जीवन बदल लेना, जितना हो सके उतना मसीह बन जाना, तो फिर जीवन कमाल करेगा. అయితే జీవితం ఎలా ఉంటది? గొప్పగా ఉంటది. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసి. आइए प्रार्थना करेंगे आंख बंद करके. पिता, मैं आपका धन्यवाद देता हूं. యేసయ్యా, నేను నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. हम आपके पास आते हैं, మేము నీ దగ్గరకు వస్తున్నాము యేసయ్యా, నీ చెంతకు వస్తున్నాము. మా జీవితాలు ఇంకా మారలేవు కాబట్టి నువ్వు మాతో మాట్లాడతలేవు. हमारा जीवन नहीं बदला, इसलिए तू हमसे बातचीत नहीं कर रहा है. हम लोग बदलना चाहते हैं आज से. మేము ఇలా మారాలి అనుకుంటున్నాం. మా గొడవలు పెట్టుకునే స్వభావం, బూతులు మాట్లాడే స్వభావం మార్చుకోవాలి అనుకుంటున్నాం.
झगड़ा करने वाला स्वभाव, गालियां देने वाला स्वभाव बदलने के लिए सहायता करना. గట్టి గట్టిగా మాట్లాడే ఈ स्वभाव में మార్చుకోవాలనుకుంటున్నాం తండ్రి. चिल्ला चिल्ला के बात करने का ये स्वभाव बदलने ना चाह रहे. हमारे अंदर आज भी शैतानिक गुण दिख रहे हैं पिता परमेश्वर. మాలో ఇప్పటికీ సాతాను క్రియలు కనిపిస్తున్నాయి తండ్రి. ప్లీజ్ हमसे तू बात करना पिता. हमारा जीवन को बदलना. దయచేసి మీరే మాతో మాట్లాడండి. మీరు మా జీవితాన్ని మార్చండి. మమ్మల్ని మేము మార్చుకోలేకపోతున్నాం యేసయ్యా. हम अपने आप को नहीं बदल पा रहे हैं प्रभु. तू हमको बदलना. हम लोग धीरे धीरे और मॉडर्न बनते जा रहे हैं लेकिन मसीह नहीं बन रहे हैं. ఆయా మేము ఇంకా మోడల్గా మారిపోతున్నాం కానీ క్రైస్తవులుగా మారడం లేదు. దయచేసి మీరే మమ్మల్ని మార్చాలి. ప్లీజ్ आप ही हमको बदलना है. ప్రార్థన చేయడానికి మమ్మల్ని మార్చుము తండ్రి. ప్రేయర్ करने के लिए प्रभु तू हमको बदल. వచన్ పढ़ने के लिए तू हमको बदल. వాక్యం చదవడానికి మీరు మమ్మల్ని మారవండి. నీ మార్గంలో నడవడానికి మీరు మమ్మల్ని మారవండి. आपके मार्ग में चलने के लिए तू हमको बदल पिता. మదద్ कर पिता. మదద్ कर पिता. మార్చుము దేవుడా, సహాయం చేయము దేవా. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి. ये छोटा सा दुआ तेरे हाथों में सौंपते యేసు के नाम से मांगता. యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలు. జై మసీ. आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय